స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో మా అభ్యర్థులకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించండి అని చెప్పుకుంటూ జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. ఓ పక్క ఎలక్షన్ కోడ్ ఉంది, ఇంకో పక్క ముఖ్యమంత్రి గారు జిల్లా హెడ్ క్వార్టర్లో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పేసి నిస్సిగ్గుగా ఎన్నికల కోడ్ను వయలేట్ చేస్తూ తమ పార్టీ తరపున ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కొంతమంది పెద్ద మనుషులు చెప్తున్నారు, అనుభవం ఎక్కువ ఉండి ఎక్కువ సంవత్సరాలు మంత్రులుగా పనిచేసిన నాయకులు, ప్రతిపక్షాలకి బుర్రుందా లేదా, కోడ్ ఎక్కడుంది కోడ్ ఎక్కడ లేదో అర్థం కాని పరిస్థితి అని కొంతమంది మంత్రులు చెప్తున్నారు. మాకు నిజంగానే బుర్ర లేదని కొద్దిసేపు అనుకున్నా, మీకు బుర్రుందా, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? నిన్న మీరు ఈ జిల్లాలో కొత్తగూడెంలో మీటింగ్ పెట్టారు. కొత్తగూడెంలో మీటింగ్ పెట్టి ఎర్త్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమాన్ని పెట్టారు. అక్కడికి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలందరినీ తరలించి, సరే తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోయారు, అది వేరే విషయం. వాళ్ళు కూర్చొని బేజారైపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మీటింగ్ ఫెయిల్ అయిద్దేమనే ఉద్దేశంతో అప్పటికప్పుడు ఆ కొత్తగూడెం, పాల్వంచ, లేకపోతే ఆ మన నియోజకవర్గాలు ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి హుకుం జారీ చేసి స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి మీటింగ్లో కూర్చోబెట్టారు. ముక్కుపచ్చలారన్నటువంటి పిల్లలు తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టారు. కార్యక్రమం ఏమో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఎర్త్ యూనివర్సిటీ శంకుస్థాపన కార్యక్రమం. నేను అనుకున్నాను, ఎందుకంటే నాకు కూడా 2 ముక్కలు చదువుకున్నాను కాబట్టి, మన్మోహన్ సింగ్ గారు అంటే గౌరవం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కష్టపడ్డటువంటి ఒక ఆర్థికవేత్త కాబట్టి ఆయన గురించి 4 ముక్కలు చెప్తారేమో అని నేను ఆశించాను. మన్మోహన్ సింగ్ గారి గురించి ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చింది, మన్మోహన్ సింగ్ గారి గురించి కనీసం ఒక ఆడియో విజువల్ వేస్తారనుకున్నాను మీటింగ్లో. పేరుకేమో మన్మోహన్ సింగ్ గారి పేరు ఆ యూనివర్సిటీకి. ఆ యూనివర్సిటీ శంకుస్థాపన మేము అంతకుముందే చెప్పాం, మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టడానికి స్వాగతిస్తున్నాం, ఎర్త్ యూనివర్సిటీని పెట్టడానికి స్వాగతిస్తున్నాం ఈ జిల్లా బిడ్డగా. కానీ నిన్న పెట్టినటువంటి మీటింగ్లో మన్మోహన్ సింగ్ గారి గురించి కనీసం ఎవరన్నా ఒక మాట్లాడే వ్యక్తి, జిల్లా 3 మంత్రులు కానీ, మరి అక్కడ మాట్లాడినటువంటి సిపిఐ శాసనసభ్యులు కోనంనేని సాంబశివరావు గారు కానీ, లేదు అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే మన్మోహన్ సింగ్ గారితో పనిచేసినటువంటి బట్టి విక్రమార్క గారు కానీ, వీళ్ళెవరైనా కనీసం మన్మోహన్ సింగ్ గారి గురించి ఒక 2 మాటలు చెప్తారేమో అని ఆశించాం. అందరూ ఆశించారు, చదువుకున్న వాళ్ళందరూ. మన్మోహన్ సింగ్ గారితో పాటు సమానంగా ఫోటో పెట్టుకున్న ముఖ్యమంత్రి గారు, ఆయన కూడా నేను మన్మోహన్ సింగ్ అని ఫీల్ అవుతున్నానట్టుంది. నేను అంటున్నా ముఖ్యమంత్రి గారికి, నువ్వు జీవితంలో ఎప్పటికీ మన్మోహన్ సింగ్ కాలేవు నువ్వు. కానీ ఒక మాట, నువ్వు ఆ యూనివర్సిటీకి, ఎర్త్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ గారి పేరు ఎందుకు పెట్టగలిగాం, ఎందుకు పెట్టాము, ఎందుకు ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నాం? ఒక్క ఆడియో విజువల్ వేసి ఉంటే బాగుండేది. ఆయన ఈ దేశ ప్రధానమంత్రే కాదు, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రే కాదు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి ఆయన ఒక బలోపేతం చేయడం కోసం కష్టపడ్డటువంటి ఒక ప్రముఖ ఆర్థికవేత్త. ఎందుకంటే మరి ఆయన గురించి తెలుసో తెలియదో వీరికి. ఇక రెండోది, మీటింగ్కి మన్మోహన్ సింగ్ మీటింగ్కి, ఆ మీటింగ్కి అంత చిన్నపిల్లలు, ముక్కుపచ్చలారని పిల్లలందరినీ పట్టుకొచ్చారు. మీరు మీడియా మిత్రులు కూడా నేను చాలామంది ఆడికి వెళ్ళారు. గురుకుల పాఠశాల నుంచి పట్టుకొచ్చారు ఈ పిల్లల్ని. గురుకుల పాఠశాల నుంచి వీళ్ళందరూ తోలుకొచ్చారు. వాళ్ళ కోసం వాళ్ళ కాపలా పోలీసు వాళ్ళని పెట్టినట్టు పోతారేమో మాట్లాడతారేమో అని వీళ్ళందరినీ పట్టుకొచ్చాడు, కూర్చోబెట్టారు. మన వాళ్ళు మీడియా మిత్రులు కూడా ఇంటర్వ్యూ చేశారు వాళ్ళని. మాకేం తెలియదు అంకుల్, ఇక్కడికి వచ్చాం, కనీసం మాకు మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు అంకుల్, ఒక బిస్కెట్ కూడా ఇవ్వట్లేదు అంకుల్ అని పాపం వాళ్ళు వాపోయారు వీళ్ళందరూ.
పిల్లలు ఒక పక్క ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే ఈ పిల్లలు ఏం చేస్తారు ఒకసారి చూడండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇగో వచ్చిన లేడీస్ వెళ్ళిపోతే ఖాళీ అయితే మళ్ళీ తీసుకొచ్చి ఈ పిల్లల్ని ఖాళీలు నింపేసిండ్రు. పోలీసులతోనిగో పిల్లల మధ్యలో కూర్చోబెట్టారు పోలీసులు. ఆ సర్కిల్లో ఉన్నవాళ్ళు పోలీసులు, మీరు అరవద్దు, మీరు గొడవ చేయొద్దు, మీకు మంచినీళ్ళు ఇస్తాను ఆంటీ మాకు మంచినీళ్ళు అవుతున్నాయి అంటే మంచినీళ్ళు వస్తాయిలే కూర్చోండి అని చెప్పేసి వీడియోలు బయటికి రావడం జరిగింది. ఈ పిల్లలకు కూడా పాపం ఏం తెలియదు వచ్చి కూర్చోబెట్టారు. నేనేమంటున్నా అంటే సరే పిల్లలు వస్తే వచ్చిన కొద్దిసేపు యాక్సెప్ట్ చేద్దాం, ఇబ్బంది లేదు. కానీ ఆ పిల్లలకి ఏం చెప్పాలి, ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా ఏం చెప్పాలి, అమ్మా ఈ యూనివర్సిటీకి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టాము. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అంటే ఇంత గొప్ప విద్యావేత్త, గొప్ప ఆర్థికవేత్త, ఆయనలాగా మీరందరూ తయారు కావాలి, మన తెలంగాణ బిడ్డలు మీరు ఒక మన్మోహన్ సింగ్ లాగా కావాలి, మీ అందరి యొక్క భవిష్యత్తు కోసం యూనివర్సిటీ పెట్టామని చెప్పి వీళ్ళ స్పీచ్లు ఇవ్వాలి. ఏం చెప్తున్నాడు, క్వార్టర్ బాటిల్కు ఓటేయొద్దు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.